ద వాయిస్ ఆఫ్ హిందూ రాజా అనేది ఒక డాక్యుమెంటరీ స్టైల్ ఫిలిం. ఇది ట్రూ ఈవెంట్స్ మీద ప్లాన్ చేసి తీసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ప్యాలెస్టీన్ చిన్న గర్ల్ ఒక వార్ జోన్లో తనకు ఒక కార్లో ఇరుక్కుపోయి ఉంటుంది. వీళ్ళు ఎవరైతే కాల్స్ రిసీవ్ చేసుకొని ఒక సేఫ్ అంబులెన్స్ కావచ్చు, ఆర్మీని కానీ పంపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కాల్లో ఉండి ఆ చిన్న 6 years ఉన్న పాపతో వీళ్ళు మాట్లాడి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి కాపాడాల్సిన డ్యూటీ వీళ్ళదన్నమాట. వాళ్ళు కాపాడిర్రా లేదా, వాళ్ళు ఎట్లా ఫేస్ చేసిర్రు, ఈ అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్ని వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా హ్యాండిల్ చేసిర్రు అనేది ఈ హోల్ ఫిలిం అనమాట. ఇది యాక్చువల్గా డాక్యుమెంటరీ అని చెప్పవచ్చు ఫిలిం కన్నా. ఎందుకనంటే టోటల్గా ఆ చిన్నపిల్ల వాయిస్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో ప్లేస్ చేసిర్రు. అంటే ఫస్ట్ టైం నేను విన్నదైతే, నేను చూసిన ఏ సినిమాలో కూడా ఇంత డైరెక్ట్గా, అంటే టోటల్ ఆ చిన్న పాప వాయిస్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు రికార్డ్ చేసిన ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్లే చేసిర్రు. అండ్ ఇక్కడున్న ప్యాలెస్టీన్ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాబిన్లో ఉన్నారో వీళ్ళు మాత్రం రీక్రియేట్ చేసిర్రు. సో అట్లా. సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ థింగ్ అనమాట. సో ఇందులో చాలా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ అవి ఇవి ఉంటాయి డెఫినెట్గా. బట్ దీంట్లో నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ ఏంటిదని అంటే, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా ఉంటుంది. అంటే ఒక రిస్క్ అయిన అమ్మాయిని ఏమాత్రం చూపించకుండా వీళ్ళు అవుట్ సైడర్ ఎవరైతే కాల్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు మాట్లాడి ఆ అమ్మాయిని ఎట్లా ఎంగేజ్ చేస్తూ వచ్చిర్రు, మరి ఫైనల్గా వాళ్ళు కాపాడిరా కాపాడలేకపోయారా ఏంటిది అనేది ఈ సినిమా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మాట్లాడే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫ్లూయెంట్గా, చాలా రియలిస్టిక్. అంటే రియలిస్టిక్ అంటే అఫ్కోర్స్ ఆ అమ్మాయి రికార్డ్ చేసింది రికార్డింగ్సే కాబట్టి ఇంకా అంత ట్రూ వాల్యూ ఉంటుంది. అండ్ కొంచెం అక్కడక్కడ ఓవర్ యాక్షన్ వీళ్ళు ఎక్కువ చేస్తారని అనిపించినా కూడా అది దానికి అవసరమేమో అనిపించింది. అంటే ఓవర్ యాక్షన్ అవసరమా అంటే కాదు కానీ, బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. బట్ అట్లా అని చెప్పేసి మరి ఆస్కార్ లెవెల్ ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ ఒక వార్ జోన్లో ఇరుక్కున్న అమ్మాయి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఇట్స్ మోర్ ఇంపాక్ట్ఫుల్. బట్ అంత ఇంపాక్ట్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ చిన్న పాప పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక తీసుంటే ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది అనేది నా ఒపీనియన్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇన్స్టెంట్ ఆ సిచ్యువేషన్ వాళ్ళు చూడలేరు కాబట్టి వీళ్ళు అవుట్ సైడర్ నుంచి వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ స్టోరీని చూపించడం జరిగింది. సో అట్లా. సో ఐ థింక్ ఈ ఫిలిం దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. బట్ వైటీఎస్లో లేదు. బట్ టార్ ట్రేడ్ అని ఒక యాప్ ఉంటుంది మనం ప్లే స్టోర్లో. టార్ ట్రేడ్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని సెర్చ్లో కొడితే ద వాయిస్ ఆఫ్ రాజాబ్ అని చెప్పేసి కొడితే మనకు ఒకటి వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సబ్ టైల్స్ కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి డైరెక్ట్గా. సో సబ్ టైల్స్ ప్రాబ్లం కూడా ఉండదు. బట్ డెఫినెట్గా ఫిలిం అయితే చూడాల్సిన ఫిలిమే. డెఫినెట్గా ఫిలిం లవర్స్కి అయితే ఇది 100% నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.